ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 17వ సీజన్లో భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అదరగొట్టేశాడు. కానీ అతను కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. గాయంతో మిగతా మ్యాచ్లు అయితే ఆడలేకపోయాడు. మయాంక్ యాదవ్ ఐపీఎల్లో 150 కిలోమీటర్ల ప్లస్ వేగంతో బౌలింగ్ చేశాడు. దీంతో అతని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ బాగానే వినిపించింది. మయాంక్ యాదవ్ ఐపీఎల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడితే అతని పాటపై ఒక అంచనా వేసేవారు. కానీ అతను కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయితే డిసెంబర్లో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్కి 4వ సీమర్ను ఎవరనే దానిపై చర్చ కొనసాగుతోంది. మయాంక్ యాదవ్ 4వ బౌలర్గా తీసుకోవాలన్న డిమాండ్ వస్తుంది. అయితే మయాంక్ యాదవ్ ఐపీఎల్లో 4 మ్యాచ్ల్లో 6.98 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. అయితే అతను 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండటంతో గాయాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా కూడా వేస్తున్నారు. అయితే జాతీయ జట్టులోకి మయాంక్ యాదవ్ను తీసుకోవడానికి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. మయాంక్ యాదవ్ జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు కాబట్టి నేను మీకు ఎలాంటి సమాధానం అయితే చెప్పలేకపోతున్నా. కానీ అతను మంచి ఫాస్ట్ బౌలర్, మేము అతను చూసుకుంటున్నాము. అతను ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు అని జైషా ఎక్స్లో పోస్ట్ చేశాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మయాంక్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ వేలంలో 20 లక్షలకు దక్కించుకున్న లక్నో సూపర్ జైంట్స్ కోసం మయాంక్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతను ఈ సీజన్లో ఎల్ఎస్జీ కోసం 4 మ్యాచ్లు అయితే ఆడాడు. 6.99 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో బాల్ పట్టుకోగానే మ్యాచ్ను వన్ సైడ్గా మార్చేశాడు. ఇదే విభాగంలో ఐపీఎల్ చరిత్రలోనే 156.7 km/h వేగంతో 4వ వేగవంతమైన డెలివరీని నమోదు చేశాడు. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 24 మధ్య జరిగే 2024 దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ కోసం మయాంక్ యాదవ్ని అయితే ఎంపిక చేశారు. అక్కడైతే అతని టాలెంట్ చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎక్స్లో స్పందించాడు. ఫాస్ట్ బౌలింగ్ త్రయం జస్మిత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్ ఫిట్గా ఉన్నారు. టూర్కి 4వ సీమర్గా హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ మధ్య పోటీ అయితే అవకాశం ఉందని చెప్పి జాఫర్ వ్యాఖ్యానించాడు. బుమ్రా, షమి, సిరాజ్ ఫిట్గా ఉండి సిరీస్లో ఎక్కువ భాగం ఆడగలిగితే హర్షదీప్ ఎడమ చేతి బౌలర్గా తీసుకుంటారని జాఫర్ పోస్ట్ కూడా చేశారు. అయితే మయాంక్ యాదవ్ ఎంట్రీ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.